మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చాయి మేడం సినిమాలో? సాంగ్స్ బాగుంది, నాకు హీరో యాక్టింగ్ బాగుంది. సాయి పల్లవి గారి యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎక్కువ సాంగ్స్ లేవు కానీ బాగున్నాయి సాంగ్స్. ఓవరాల్ గా స్టోరీ బాగుంది. బాగుంది బాగుంది మూవీలో హైలైట్స్ ఏమంటారు? బాగుంది, చాలా బాగుంది. అంటే పాకిస్తాన్ ఇండియాకి వార్ జరిగింది. అవును, వార్ జరిగింది. ఓకే, కొంచెం లాగ్ ఉంది కానీ పర్వాలేదు, చూడొచ్చు. బాగుంది, బాగుంది. సాంగ్స్ ఏమి ఎక్కువ లేవు కానీ బాగుంది. బాగుంది, సూపర్ ఉంది. చెప్తున్నారు మేడం, మీరేమన్నా సార్ సాయి పల్లవి డాన్స్ రొటీన్ గా ఉందంటారు. సూపర్ ఉంది, డాన్స్ కూడా బాగుంది. నాకు చైతన్యకి ఇది బ్లాక్ బస్టర్ అంటారా? కొంచెం లాగ్ ఉంది. ఎమోషనల్ సీన్స్ ఏమి ఎక్కువ లేదు, వాళ్ళిద్దరు కొంచెం దూరం ఉన్నప్పుడు. ఈ మూవీ ఓన్లీ లవర్స్ కి కనెక్ట్ అవుతుంది అంటారా? ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం? ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10 అవుట్ 8 ఇవ్వచ్చు. చాలా బాగుంది. లవ్ స్టోరీ డామినేట్ చేసిన పేట్రియాటిజం అన్ని అంటే ఈక్వల్ గా తీసుకొచ్చారండి. అట్లా ఒకటి ఎక్కువ అట్లా ఏం లేదు, మీకు ఎక్కడ లాగ్ లేకుండా తీసుకొచ్చారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ పెట్టారో ఆ రోల్ కి నాగ చైతన్య కరెక్ట్ గా. బట్ ఆ రియల్ స్టోరీకి రియాలిటీ మిస్ అయింది అంటున్నారు చాలా మంది. రియాలిటీ మిస్ అయింది అంటున్నారు. అంటే స్టోరీయే కదండి. మీరు ఏ సినిమా అయినా అది స్టోరీ, ఎలాంటి సినిమా తీసుకున్నా, బట్ ఓవరాల్ గా సినిమా అక్కడ లాగ్ లేకుండా బాగుందా లేదా అనేది మ్యాటర్. సినిమా అయితే బాగుంది. టికెట్ కొన్న ప్రతి ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు. నేనైతే హ్యాపీగా వచ్చాను. అలా ఏం లేదండి, అందరూ చాలా బాగా చేశారు. బట్ నాగ చైతన్య గారు బిఫోర్ మూవీస్ తో కంపేర్ చేస్తే ది బెస్ట్ చూపించారు. లైక్ అక్కినేని నాగార్జున గారు మాస్ గా చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. చాలా బాగుంది. ఆర్ఆర్ అసలు ఇచ్చి పడేశారు. మనము ఆ క్యారెక్టర్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అయిపోతాము. అదే చెప్తున్నా, అందుకే మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చేయచ్చు. బయటకు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు, దట్స్ ఫర్ ష్యూర్. మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటదేమో కానీ, బట్ ఆ లవ్ ట్రాక్ కానీ ఓవరాల్ గా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ. ఇట్స్ గుడ్, బాగుంది. లవ్ స్టోరీ పేట్రియాటిజం? లవ్ స్టోరీ ఇస్ మోర్ డామినేట్. అంటే రియల్ మ్యూజిక్ బాగుంది, దేవిశ్రీ ప్రసాద్ సార్. ఇట్స్ ఆసమ్. బట్ ఆ రియాలిటీ కొంచెం మిస్ అయింది అంటారు. అంటే లైక్ కొంచెం కొన్ని సీన్స్ కొంచెం రియల్ గా చేస్తుంటే ఇంకొంచెం బాగుండు అనిపించింది. కొంచెం డ్రామాటిక్ లా ఎక్కువ ఉంది. వాట్ అబౌట్ ద పర్ఫార్మెన్స్? యా, ఇట్స్ గుడ్. వాళ్ళు రియల్ గా పర్ఫార్మ్ చేశారు. యా, వాళ్ళు రియల్ గా పర్ఫార్మ్ చేశారు అనిపించింది. అంత మంచిగా ఉండాలి సినిమా. బాగా చూపించారా శ్రీకాకుళం? అంత బాగా చూసా, పాటలో అంత బాగానే ఉంది. ఓకే, నాగ చైతన్య గారు ఎలా ఎలా బాగా పర్ఫార్మ్ చేశారు? బాగా యాక్ట్ చేశారు? బాగా యాక్టింగ్, సాంగ్లు అంతా మంచిగా. ఓకే, ఆయన నచ్చదు అనుకోండి, నాకు నచ్చింది. శ్రీకాకుళం అంతా బాగా చూపించారా? ఓకే, నాకు సినిమాలు ఇప్పుడు నచ్చేది ఇద్దరు నచ్చింది. అది సినిమా బాగానే ఉంది. బాగా నచ్చింది. సాయి పల్లవి గారి కూడా యాక్టింగ్ కూడా బాగుంది. ఓకే, అంతా బాగుంది. మేము విన్న స్టోరీ అయితే ఇక్కడ లేదన్న కంప్లీట్ గా. అది ఎక్కడి నుంచి ప్రెజర్ అయి ఉంటది ఏమో కానీ తెలియదు కానీ, ఓకే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయన్న, వాటి గురించి వాళ్ళు హీరో హీరోయిన్ అయ్యారు కానీ మనం వాళ్ళ గురించి సినిమాకి రాం కదన్న. మనకి స్టోరీ అనేది నచ్చాలి, మనం కనెక్ట్ అవ్వాలి. లవ్ స్టోరీ ఉంటుంది ఇది అంటే, లవ్ స్టోరీ గురించి నువ్వెందుకన్నా వస్తావు? ఇది లవ్ స్టోరీ మూవీ కాదన్నా. నువ్వు సంథింగ్ తాండేల్ గురించి ఎక్స్పెక్ట్ చేసి ఏదో వచ్చావు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారేమో అని వచ్చావు. ఎక్కడో తీసుకున్నారు కొన్ని పాయింట్స్, కానీ ఓన్లీ ఆ పాయింట్స్ గురించి ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న రేట్లకి ఇక్కడ సినిమా చూసే అంత ఇదైతే లేదన్న. చాలా మిస్ అయిందన్న. అంటే నాకు తెలిసిన దాంట్లో నియర్లీ ఒక 60% కూడా నాకు ఇక్కడ కనిపించలేదన్న మూవీలో అయితే. అండ్ పర్ఫార్మెన్సెస్ వరకు అయితే బాగున్నాయి. రాక్స్టార్ డిఎస్పీ గారు అయితే చితక్ కొట్టేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి కానీ, బట్ యాజ్ ఏ హోల్ మూవీ మాత్రం చాలా ఫ్లా మూవీ. ఇది చాలా లిబర్టీ తీసుకున్నారు అండ్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ మూవీ అన్న. అసలు ఏడిపించాడు అన్న మూవీ అయితే మాత్రం. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కంట్లో వాటర్ అలానే ఉన్నాయి. డిఎస్పీ అయితే బీజిఎమ్స్ కి గూస్ బంప్స్ అన్నమాట. సూపర్ అసలు, ప్యూర్ లవ్ అన్న. అసలు వ్యాలంటైన్స్ డే కి ది బెస్ట్ మూవీ అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు బాబోయ్ నిజంగా గూస్ బంప్స్ అన్న. డాన్స్, యాక్టింగ్ సూపర్ అన్న, మామూలుగా లేదు అసలు. కంబ్యాక్ కదన్న, ది బెస్ట్ అన్న. అసలు నెక్స్ట్ మూవీస్ అసలు వేరే లెవెల్ ఉంటాయి నాగ చైతన్య.
అది చెప్పడం అన్నది బెస్ట్ అన్న మూవీ అయితే మాత్రం. అయితే ఇప్పటి వరకు నాగ చైతన్య ఆ లుక్ లో కనిపించలేదు కదా? కనిపించలేదు, కానీ కొత్తగా ఉంది, చాలా బాగా యాక్ట్ చేశాడు. సాయి పల్లవి గారు ఎలా ఉన్నారు? సాయి పల్లవి అయితే ఇంకా సూపర్, అసలు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే ఇంకా చాలా బాగుంది. లవ్ స్టోరీ తర్వాత ఈ మూవీ ఇంకా బాగుంది. అయితే ఇది సెకండ్ మూవీ ఇప్పుడు వాళ్ళిద్దరు తీసింది. సో లవ్ స్టోరీ కంటే ఇది బెటర్ అనుకోవచ్చు. ఇది చాలా బాగుంది, అంటే ఎమోషనల్ గా ఎక్కువ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య లవ్ అంతా ఎక్కువ చూపించారు. ఓకే, యావరేజ్ అంటున్నారు కొంతమంది, యావరేజ్ అంటున్నారు. నాకైతే నచ్చింది, సూపర్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అంటే ఇద్దరు చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇది. పాకిస్తాన్ బాగుంది, పాకిస్తాన్ అక్కడ కూడా చాలా బాగా తీశారు. రేటింగ్ ఎంత? నాకైతే అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. వాళ్ళ జైల్లో రేటింగ్ 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 అవుట్ ఆఫ్ 5 4.7 or 5. అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే ఈ రోజు ఉంటున్నారు రేపు మర్చిపోతున్నారు, అట్లా కాకుండా వెయిటింగ్ లో లవ్ ఎలా ఉంది అది మంచి న్యాచురల్ ఉంది. సో మీకు మూవీలో బాగా నచ్చిన బెస్ట్ డైలాగ్? రాజులమ్మ జాతర సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ మూవీగా నిలవబోతుంది సినిమా. బ్రహ్మాండంగా పాతాళం బద్దలు కొట్టిన నాగ చైతన్య, నాగార్జున ఫ్యామిలీలో అక్కినేని వంశంలో వారసుడు ఇంతవరకు ఇట్టులు అందుకోలే. ఇట్టుతో మాత్రం మంచి క్రేజీలో రావచ్చు నాగ చైతన్య గారు. బ్రహ్మాండంగా ఉంది. సాయి పక్క ఆంధ్ర అమ్మాయి లాగా కనిపిస్తుంది. ఆమె యాక్షన్, ఆమె మాట్లాడిన మాటలు, మాట్లాడే విధానం చూస్తే బ్రహ్మాండంగా ఉంది. లాంగ్వేజ్ సేమ్ శ్రీకాకుళం లాంగ్వేజ్ ఉందండి. శ్రీకాకుళం లాంగ్వేజ్ శ్రీకాకుళం భాషలో మాట్లాడుతుంది. అంటే ఆ ఆంధ్ర భాషలో వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ అట్లే మాట్లాడతాం. నాగ చైతన్య ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎందుకు చెప్తున్నాం అంటే నాగ చైతన్య చేసే పర్ఫార్మెన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో ఉన్నది. వాస్తవం చెప్పాలంటే ఆయన చేసే సినిమా ఎలా అనిపించింది? ఏం నచ్చింది సినిమాలో మీకు? సాంగ్ ఏం సాంగ్ నచ్చింది? డీసెంట్ మూవీ. మరీ హై అని కాదు, మరీ బ్లో అని కాదు, బ్లాక్ బస్టర్ అని కాదు, మళ్ళీ ఫ్లాప్ అని కాదు. డీసెంట్ మూవీ. అంటే ఒక సామెత ఉంది కదా, నా పొలంలో మొలకలు వచ్చాయని అంటారు కదా. అక్కినేని ఫ్యామిలీలో మొలకలు వచ్చినాయి అంటే హిట్ కొట్టిండు ఆఫ్టర్ లాంగ్ టైం నాగ చైతన్య. పర్ఫార్మెన్స్ అయినా, డాన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సివిల్స్ అయినా 100 కోట్లు ఏడా ఈ చిన్న ఏడన్నా 100 కోట్లు అంటే ఇప్పుడు ఆ రేంజ్ ఆ హీరో అంటే ఆ హీరోని తక్కువ అంటలేను. లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది కదని అంటలే. ప్రతి సినిమా 100 కోట్లు కొట్టాలంటే దాని దగ్గర బడ్జెట్ పెడితే దాని దగ్గర హైప్ ఉంటే 100 కోట్లు వస్తుంది. ఓవరాల్ అయితే సినిమా బాగుంది అన్న, డీసెంట్ హైట్, డీసెంట్ బ్లాక్ బస్టర్. చెప్తామా అన్న, ఆయన ఆమె గురించి ఏం చెప్పే అంత ఏం లేదు. సాయిపల్లి అన్నిటికంటే ఈసారి ఇంకా ఎక్కువ డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా ఇచ్చింది. లేదు మ్యామ్, అట్లా చెప్తే ఏం లేదు. ఎండ్ అయిపోయింది ఏమో అన్న, కళ్ళ నాకైతే వచ్చినాయి కొద్దిగా అక్కడక్కడ అయితే కొన్ని సీన్స్. అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే కొద్దిగా నేషనల్ ఫ్లాగ్ నుంచి అయినా, జాతీయ గీతం నుంచి అయినా, వాటి నుంచి అయితే కొత్తగా మంచిగా చూపించడం ఇప్పటి వరకు నాగ చైతన్య కెరీర్ లో ఎవరు చూపెట్టలే. ఇది ఒక మంచి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్న. బాగున్నాయి. ఒక బ్రేకప్ సాంగ్ అయినా చాలా బాగుంది. ఓవరాల్ అంత పాట అయితే నీకోసం అని ఉంటది కదా, ఆ బ్రేకప్ సాంగ్ ఉంటుంది. ఐలేసా కూడా బాగుంది, కానీ శివుంది పాట ఉంటది ఒకటి, అదేంటే గుర్తుకొస్తలే పాట. బట్ శివుంది ఒక పాట ఉంటుంది, అంటే వాళ్ళకి శుభం వస్తున్నట్టు అది అయితే అల్టిమేట్ ఉంది అన్న. ఇంకా అది చాలా రోజుల తర్వాత సాయి పల్లవిని చూసి నేర్చుకునేమో అనిపించింది కూడా. అంత మంచిగా డాన్స్ చేస్తాడు. చాలా బాగుందండి. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే తుఫాన్ సీన్ ఒకటి చాలా బాగుంది. వాళ్ళిద్దరి లవ్ స్టోరీ. శ్రీకాకుళం యాస సెట్ అయిందా హీరో హీరోయిన్లకి? సెట్ అయింది, బాగుంది. అంటే చూడొచ్చు అంటారా ఓవరాల్ గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్? 100% బాగుందండి. అంటే దేశభక్తికి లవ్ కి కాన్ఫ్లిక్ట్ అది మంచిగా చేస్తారు, చాలా బాగుంది. చంద్రమోహన్ రెడ్డి గారు సూపర్. అంటే ఫస్ట్ హాఫ్ బోర్ ఉంది అన్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, బట్ ఓకే. ఇది ఓవరాల్ గా దేశభక్తి సినిమా అంటారా, లవ్ స్టోరీ సినిమా అంటారా? లవ్ స్టోరీ ఇంక్లూడెడ్ దేశభక్తి. వెనక ఉండి ముందు నడిపించాలి. లైనప్ చందు మొండేటి
ఒక రియల్ స్టోరీతో మనకు నాగ చైతన్య సాయి పల్లవి ప్రజెంటేషన్ యాక్చువల్గా లవ్ స్టోరీ అయినా సరే రియల్ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధానంగా మన వాళ్ళు ఎక్కడన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేశారు. తండ్రిలు రాజు అనాలా, తండ్రిలు రాణి అనాలా, బట్ ఆడియన్స్ అయితే కనుక ఒక మంచి కంటెంట్ ఉన్నది. ఒక సినిమా ప్రకారం కాదు, సొసైటీకి సంబంధించిన ఒక మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవి గారి మ్యూజిక్, బన్నీవాస్ గారి ప్రొడక్షన్, అల్లు అరవింద్ గారు సమర్పించడం. సినిమా అయితే కనుక లవ్ స్టోరీ అండ్ సెంటిమెంట్ క్యాప్షన్ బాగుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ. ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా మీరు సాయి పల్లవి గారి డాన్స్ గురించి అడగక్కర్లేదు. ఇట్స్ అవసరం. నాగ చైతన్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా డైరెక్ట్ చేసిన చందు గారికి సూపర్ ఎక్సలెంట్. మ్యూజిక్ బుజ్జి తల్లి సాంగ్ సూపర్ ఉంది. బుజ్జి తల్లి సాంగ్ ఎక్సలెంట్. చందు గారు 5 నాగ చైతన్య గారు యాక్టింగ్ చాలా బాగుంటది. అసలు రియల్లీ సూపర్. అసలు ఇందులో కుమ్మేశారు. లవ్ స్టోరీని కుమ్మేసింది అసలు. ఇది చెప్పక్కర్లేదు. ఇంకా దానికి ఎక్స్ట్రాడినరీ మూవీ ఇది.